100 కోట్ల మంది ఉన్నటువంటి హిందువులకి వేల మంది లేరు. కానీ ఓవరాల్గా ఒక 10% ఉంటారు క్రైస్తవులు. 10% ఉన్న 10 కోట్ల మంది క్రైస్తవులకి 20 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు భారతదేశం. మరి చూడండి, అంటే ఇప్పుడు వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పడగలని చెప్పండి. 20 లక్షల మంది ఫుల్ టైం ప్రచారకులు ఉన్న వ్యవస్థ, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పన అది. అదే ఆర్థికంగా వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది. ఫైనాన్షియల్గా ఈ 20 లక్షల మంది వేరే పని చేయరు. వాళ్ళ మతాన్ని ప్రచారం చేయటం, హిందువుల్ని మత మార్పిడి చేయటం, వాళ్ళ మతాన్ని పెంచుకోవటం, అవసరమైతే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకుని రాజకీయాలని ప్రభావితం చేయటం, అన్ని వ్యవస్థలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, వాళ్ళ డామినేషన్ పెరిగిన చోట్ల హిందూ వ్యవస్థను, హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేయటం, హిందూ పండగలు జరుపుకోకుండా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్గనైజ్డ్ చేయగలుగుతున్నారంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. కానీ ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఇందులో హిందుత్వం కోసం ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది, ప్రచారం చేసే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? అక్కడ అఫీషియల్గా ఇంత పర్సంటేజ్ హిందూ ప్రచారకులకి మీరు దానంగా ఇవ్వాలి లేకపోతే ధర్మంగా ఇవ్వాలి, అస్సలు లేదు.